హలో లిటిల్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు తేజా ఫుడ్. మనం మీరు వచ్చేసుకోబోతున్న స్పెషల్ ఆనియన్ చట్నీ. ఆనియన్ చట్నీ ఎంతో ఈజీగా, టేస్టీగా అండ్ క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? పదండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 4-5 మీడియం సైజ్ ఎర్రగడ్డలు ఇలా 2-3 ఒప్పులుగా చేసి వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజు వెల్లుల్లి రెబ్బలు ఒలిచి వేసుకోండి. వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలన్నమాట. కొంచెం ఆ పచ్చి స్మెల్ పోయేలాగా ఫ్రై కానివ్వాలి. అయిన తర్వాత ఇవి వేయించుకున్న తర్వాత మనము మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి 1 లేదా 1.5 స్పూన్ కారం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఆ కడాయిలోనే ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ చట్నీని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. బాగా ఇలా మొత్తం బాగా వేయించేసుకోవాలి. చూడండి, కొద్దిసేపటికి నూనె ఇలా పీల్చేస్తుంది అనమాట. అలా వేయిస్తూ ఉండగా నూనె నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం ఎంత దగ్గరకు వచ్చేసింది చూడండి. ఇలా మెత్తని పేస్ట్ అయిన తర్వాత దించేసుకోవడమే అండి. అంతే, చాలా సింపుల్గా, క్విక్గా అండ్ టేస్టీగా వేడి వేడి అన్నంలోకైతే చాలా బాగుంటుంది. అలా లొట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ చట్నీ రెడీ. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.